hello, namaste, vanakkam, sat shri akal, adab. Welcome to Colgate Max Fresh D. దుమ్ము దులిపేందుకు రెడీ. దేవుణ్ణి మనం జనరల్గా ఎందుకు పూజిస్తామండి? ఆయనలో ఉన్నటువంటి కొద్దో గొప్ప మంచితనం మనలో వస్తుంది, రైట్? మరి ఇక్కడ మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి డాన్స్ షోకి ఎవరు దేవుడు, ఎవరు దేవా? ప్రభు 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 దేవా. డి ఫర్ దేవా, ప్రభు దేవా. లాస్ట్ ఎపిసోడ్లో పర్ఫామ్ చేయనటువంటి మాస్టర్స్ వాళ్ళ కంటెస్టెంట్స్ ఈరోజు మెరుపులు కురిపిస్తారు, మై మరిపిస్తారు. మరి మొదలెడదామా మన ప్రభుదేవ రౌండ్? ప్రభుదేవ మాస్టర్ ఒకసారి రజనీ 25 అని ఒక షో చేశారండి, సరిగ్గా 7 ఏళ్ల క్రితం. అప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ది బెస్ట్ బ్రేక్ డాన్సర్స్ కోసం సెర్చ్ జరిగిందనమాట. అప్పుడు 2 చాకులాంటి కుర్రాళ్ళు దొరికారు. వారే మన అశోక్ రాజా మాస్టర్ అండ్ బ్రేక్ సీన్ మాస్టర్, రైట్ సార్? అంటే ప్రభుదేవాకి ధీటుగా పోటీగా పర్ఫామ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి డాన్సర్స్ అని ఇండియా లెవెల్లో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మన స్టేజ్ పైన ఎంతో ప్యాషన్తో ఎంతో ఇష్టంతో ప్రభుదేవ గారి కోసం ఒక సూపర్ సాంగ్ని కంపోజ్ చేసి తన శిష్యుని ప్రవేశపెట్టబోతున్నారు మన బ్రేక్ సీన్ సార్. గట్టిగా చప్పట్లతో ఈ ఆల్ ఇండియా 11 సార్లు గోల్డ్ మెడల్ గెలుచుకున్నటువంటి మన మాస్టర్ కంటెస్టెంట్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. సమీర్ ఇస్ గోనా పర్ఫార్మ్ నౌ. ఆల్ ది బెస్ట్. విజయాన్ని పొందేలా చూపించు నీలో తప్పన సాగించు నీలో తప్పన పట్టే కట్టి ఒట్టే కడితే పోటమి లేదు, ఉట్టే కట్టి వీరుడమైతే ప్రాబ్లం కాదు, చెయ్యే కట్టి శక్తి ఉంటే శత్రువు నాడు, ఉర్రే కట్టి ముందుకు పోతే పోటీ లేదు. చూడు కేబుల్ టీవీ పెట్టి చూడు పెప్సీ కోలా పిల్ల చూడు మైకేల్ జాక్సన్ నన్ను చూడు పాటలు నడకలు నడుములు Change the beat. ప్రభుదేవ అంటే చాలా ఇష్టమా? ఎంత? అంత ఇష్టమా? ఎక్కువ, ఇంకా ఎక్కువ. తరుణ్ మాస్టర్, your energy level is good. Thanks. No comments for that.
టెల్ యూ ఫ్రాంక్లీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ సీన్ ఆల్సో. ఇంకా కొంచెం ఫస్ట్ నాకు ఎక్కడ డ్రాబ్యాక్ అనిపించిందంటే ద ఫస్ట్ సాంగ్ కదా, అంటే పెప్ లేదు, జోష్ లేదు ఆ సాంగ్లో. దాని తర్వాత లాస్ట్ క్రెసెండో సాంగ్, దాని తర్వాత చేంజ్ ఓవర్ సాంగ్. ఆ సాంగ్ చేంజ్ ఓవర్లో ఏమైంది, మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ది కొంచెం ఓకేగా ఉంది, మిగతాదంతా ఇట్ వెరీ నైస్. బృందా మ్యామ్ టేక్ ఆఫ్ చాలా బాగుంది. టైగర్ లాగా వచ్చావు. దట్ ముకాబ్లా, దట్ లాస్ట్ పీస్, ఐ థింక్ ద బీట్ క్యాన్ బి catch the beat more clearly. The tack, tick, tick, tack. It's 1, 2, 3. No, I felt it can be better, that more sharp timing, because that beat is, you've seen Prabhudeva how you catched without hand, without leg scene, only the hip will be speaking. Tak tak tak. No, that beat, that choreography, I felt it can be better. The beginning takeoff was nice, that push movement was nice. After that, the timing can be better. It's not that, Sameer. No problem, Sameer. Next time. బ్రేక్ సీనిసా, బికాస్ దిస్ ఇస్ ఎలిమినేషన్ ఎపిసోడ్. తెలుసండి. ఫస్ట్ ఆ సాంగ్ సెలెక్ట్ చేసింది వచ్చి మీనింగ్ కోసం అండి, మీనింగ్ కోసమే. సెకండ్ 2 సాంగ్లు మూమెంట్ వైజ్ కోసం. మీనింగ్ కోసం అంటే ప్రభుదేవ చాలా మంచి మీనింగ్ అందులో. ఆ మీనింగ్ కోసం అంటే ఒక మెసేజ్ కోసం అనేది సెలెక్ట్ చేశాను. ఫస్ట్ 2 సాంగ్స్లో మూమెంట్స్ వేసి పెట్టాం కదా, ఎక్సలెంట్. సరే ఫస్ట్ మెసేజ్ ఇచ్చి తర్వాత మూమెంట్ చేద్దాం అనుకున్నాను. సరే మాస్టర్స్ చెప్పింది కరెక్ట్గానే ఉంది. రష్ 2 సాంగ్స్ మూమెంట్స్ బాగున్నాయని మాస్టర్స్ చెప్పారు. ఫస్ట్ సాంగ్ సెలెక్ట్ చేయడానికి కారణమే అదే, ఆ మెసేజ్ కోసమే సెలెక్ట్ చేశాను. అది కొంచెం బాగలేదన్నారు. ఐ అగ్రీ విత్ దట్. ఓకే Sameer, but don't get disappointed. Okay, done a great job. Thank you. No marks. తర్వాత స్కోర్ అంతా టెన్షన్తో ఉంటుంది, ఎలిమినేషన్. ఓకే, థ్యాంక్ యూ. బ్రేక్ సీన్ సార్లో నేను బ్రేక్ డాన్స్ చేయలేను, ప్రభుదేవ సార్లా ఆఫ్ కోర్స్ చేయలేను, కానీ ఒక్కటి మాత్రం చేయగలనండి, అది నా వల్లే సాధ్యం, ఎవరు చేయలేరు. దట్ ఈస్ టేకింగ్ ఎ బ్రేక్. కెన్ ఐ? Colgate Max Fresh D దుమ్ము దులిపేందుకు రెడీలో. టేక్ ఎ బ్రేక్. గో గో. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఆకలిస్తే అన్నం పెడతా, చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. చిన్నోడా wrong judgment. వెల్కమ్ బ్యాక్ టు Colgate Max Fresh D. బ్రేక్ తర్వాత మీరు అసలు కంటికి రెప్ప వేయడానికి కూడా బ్రేక్ టైం దొరుకుదండి. అలాంటి పర్ఫార్మెన్స్ చూపించబోతున్నాను. ఎవరు రాబోతున్నారంటే ప్రభుదేవ గారంటే పడిచొచ్చే పర్సన్ అండి, మన కింగ్ యారద అశోక్ రాజా సార్ దీపక్ రాబోతున్నాడు. సో put your hands together for Deepak. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా.
చేంజ్ ద బీట్. ఓకే, మ్యూజిక్. ఓం శాంతి నా పాటంట సంతోషం నా దేశం అని చాటిస్తా అమ్మని అమ్మని నీ సొమ్ముకు నీకు తా 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 శాంతి ఓం శాంతి నా పాటంట సంతోషం నా దేశం అని చాటిస్తా అమ్మని అమ్మని నీ సొమ్ముకు నీకు తా 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 సాంబా సాంబా దీనికోసమే కదా చాలా కష్టపడి డాన్స్ చేసావు, అందుకే తెచ్చేసాను. ఓకే, వెల్ డన్, హ్యాట్స్ ఆఫ్. మాస్టర్, మీ స్మైల్ లాగా చాలా అందంగా ఉంది మాస్టర్, డాన్స్ కూడా చూడడానికి. తరుణ్ మాస్టర్ చెప్తా చూడండి. చెయ్యి నువ్వే ఇరుకొట్టావా లేదంటే అదే వచ్చేసిందా? ఇలా అంటే వచ్చేస్తుంది సార్, ఇది అదే చూసాను. ఏంట్రా చెయ్యి సరే మేనక్ ఇప్పుడు కూడా అదే కరెక్ట్గా లాకింగ్ లేదు, అదే నేను బయట వచ్చి లేదు. వెరీ బ్రిలియంట్లీ కన్సీవ్డ్ అనమాట, చాలా బాగుంది. ఎక్సెప్ట్ అది ఫ్లోరోసెంట్లో బాగా అంటే మా ప్రభుదేవ గారు ఆయన ముకాబలా సాంగ్లో లెగ్స్, హ్యాండ్స్, ఫేస్ అంతా వెళ్ళిపోద్ది. వెల్ కన్సీవ్డ్, వెల్ వెరీ 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 వెల్ డన్. Brinda ma'am, it's a good idea. Dancing with mannequin. Then taking the mannequin, moving. It's because that's a very popular song. Prabhudeva got a national award for that. The second fluorescent, it's very nice. Everything is nice, but I can't see Deepak talent. Up to now we are watching all the talent. Idea is nice, but I can't see his dance with the Josh. That I can't see that. Only that is missing, but idea is superb, choreography is very nice. Thank you. Deepak, बहुत अच्छा है, well done. మీ ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ కూడా బాగుంది, మన ముగ్గురిది కూడా ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. ఇదో ఈ అమ్మాయి జాగ్రత్త జాగ్రత్త తీసుకెళ్ళి చేయరిపోతుంది జాగ్రత్త. ఇప్పుడు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో ఒక దుమ్ము దులిపే బ్రేక్. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే మన శివశంకర్ మాస్టర్ స్టూడెంట్ రాజేశ్వరి. రాజేశ్వరి రావడానికంటే ముందు శివశంకర్ మాస్టర్, ప్రభుదేవ గారితో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. చిన్న బిడ్డ ఉన్నప్పటి నుంచి చూసిండొచ్చు మీరు. వాళ్ళు ఫాదర్ సుందర మాస్టర్ గారు నా గురువు, ఆయన దగ్గర పనిచేశాను. అప్పుడు నేను ఇంటికి వెళ్ళేవాడిని. అదే మరి రఘు మాస్టర్ గారి దగ్గర పనిచేశాను. అప్పుడు ఆయన ఇంట్లో నేను వెళ్ళేవాడిని. అప్పుడు బృంద చిన్న పాప, బృంద స్కూల్ పేస్ 3:30 అట్లా స్కూల్ పేస్ వచ్చాను, చిన్న పాప. ఇంకొక విషయం అంటే డ్యాన్స్ డైరెక్టర్స్లో చాలా యంగేజ్లో డ్యాన్స్ డైరెక్టర్ ఆయన ఆవిడ ఆమెని చాలా చిన్న వయసులో. వీళ్ళంతా ప్రభుదేవ గారితో కలిసి ఆడారు, పాడారు, మాట్లాడారు, ఫ్రెండ్స్ లాగా మూవ్ చేశారు. బట్ నా దగ్గర ఆయన నా డ్యాన్స్ డైరెక్షన్ ఆయన డ్యాన్స్ ఆడారు.
ఆ భాగ్యం నాకు దొరికింది. 24 hours లోగో పిక్చర్ తీయాలి, స్వయంవరం అని పిక్చర్. దాంట్లో దాదాపు 27 పేర్ ఆల్ హీరోయిన్స్, ఖుష్బూ నుంచి ఆల్ హీరోయిన్స్ చాలా నా క్లైమాక్స్ సాంగ్ ఇచ్చేసారండి. ఆ క్లైమాక్స్లో 2 o'clock వచ్చారు ప్రభుదేవ గారు. వచ్చిన వెంటనే మొదలుపెట్టారు, చెమటలు కారిపోయాయి ఆయనకు. అయినా కూడా మగమాట పడకుండా టక్ 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 చేశారు. ఆయన వచ్చిన తర్వాత నాకు స్పీడ్ అయింది, అంటే నేను 24 hours ఫినిష్ చేయాలి. దాని తర్వాత ఎవరైనా రాకపోతే నేను ప్రభు అని చూడగానే టక్కున ఆయన ఆ షర్ట్ని వేసుకొచ్చి మళ్ళీ చేసేవారు. ఆయన ఒకే మాట అన్నారండి, అది నిజంగా నాకు గొప్ప బిరుదుగా అనుకుంటున్నాను. ఈ మాస్టర్ గారు పెట్టిన ఈ సాంగ్ ప్లస్ అయింది, వేరే ఒకరైతే 24 hours చేయడం కష్టం. సో అది నాకు గొప్ప మహా వ్యక్తి ఇచ్చిన సంతోషమైన ఒక బిరుదు కూడా అనుకుంటా నేను. ఈజ్ వెరీ గ్రేట్, గాడ్ బ్లెస్ హిమ్. బాగా ఇంకా బాగా ఉండాలి ఆయన. థ్యాంక్ యూ మాస్టర్. పెద్దల బ్లెస్సింగ్స్ వల్లే ప్రభుదేవ సార్ అలా 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 ఎదుగుతున్నారు. అంటే చాలా మంది డాన్స్ ఫీల్డ్కి అతను ఒక ఫాదర్ లాగా, తర్వాత అందరూ లైక్ చేసే ఒక టాలెంటెడ్ ఒక ఆర్టిస్ట్. రాజేశ్వరికి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాం. అదే దడదడ నాకు దడ కాదు, మీకు దడ ఉంటే మాకు ఇంకా పెద్ద బెడద పట్టుకుంటుంది సార్. మీరు దడ ఉండొద్దు. రాజేశ్వరి గట్టిగా చేయాలంటే మీరు కమాన్ కమాన్ గర్ల్ అనండి ఒకసారి. రాజేశ్వరి కమాన్. ఓకే రాజేశ్వరి కమాన్, రాక్ ద స్టేజ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సయ్యంటే సెంటే పూస్తా, రెంటిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా బుల్లోడా. వయసన్న మాట మా వంశంలో లేదు, అరే మా వండరి తప్ప ఏ వరస పడదు. లేదన్న మాట మేం పలికిందే లేదు, మా పలికింట్లో ఎప్పుడు పగలంటూ రాదు. ఆకలేస్తే 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 అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, చూస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సంతలో పర్వం ఇక ఆడుకో బేరం, ఆ సూది మంది గుచ్చరు నీ చూపులో కారం. కాదు శనివారం మరి ఎందుకీ దూరం, నీ గాలి సోకి చెప్పు మంది కన్ను సింగారం. అరే నా సూకు నడుమొంపమ్మో, పరువాలు అటు తిప్పమ్మో. నా సూకు నడుమొంపమ్మో, పరువాలు అటు తిప్పమ్మో. ఎరగని మనిషితో చొరవలు ముప్పని తెలుసుకోమంగమ్మో. ఆకలేస్తే 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 అన్నం పెడతా, చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. రాజేశ్వరి నువ్వు అలాంటి ఖతర్నాక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే మా వాళ్ళు ఎలాగ చెప్పు. టీవీ అవతల పక్క ఓకే, ఇక్కడున్న వాళ్ళు ఎలా చెప్పు. ఎలా కొడుతున్నారో విజిల్స్ మళ్ళీ వినిపించండి. వెల్ డన్ రాజేశ్వరి, ఫెంటాస్టిక్, సింప్లీ సూపర్. శివశంకర్ మాస్టర్ కనిపించారు చాలా సార్లు. పప్పి అనిపించింది మా.
తరుణ్ సార్, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది కొరియోగ్రాఫర్. ఇందులో వచ్చి అక్కడక్కడ రౌద్రం కూడా ఉంది, నలినం, ఆ గ్రేస్ కూడా ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే బాగా టఫ్గా ఆడుతూ సడన్గా స్టాప్ చేసి ఈ ఫింగర్స్ మాత్రం షేక్ చేసి ఆ ఫింగర్స్ లెగ్, దాని తర్వాత అక్కడ ప్రొఫైల్లో అలా బెండ్ చేసుకొని హిప్ చేసుకునే ముందు పోయింది. సి వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, అమ్మాయి అక్కడి నుంచి అలా గ్రేస్గా అలా చేసి వచ్చింది. ఆ మూమెంట్కి వచ్చి ఎవరు చాలా ఎంజాయ్ చేశారంటే అశోక్ రాజా. వెరీ గుడ్. రాజేశ్వరి, కీప్ ఇట్ అప్, వెరీ నైస్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఉందా మ్యామ్? ఫ్లయింగ్ కిస్లా మ్యామ్? ఓకే ఓకే. రాజేశ్వరి, అద్రి కొట్టావు రాజేశ్వరి. రియల్లీ కొరియోగ్రఫీ ఇస్ వెరీ నైస్. శివశంకర్ మాస్టర్ ఈజ్ మోర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. He gave a full expression to Rajeshwari, I think so. Rajeshwari, smile ma. టెన్షన్ టెన్షన్ అన్నారు కదా మేడం, ఎక్కడి నుంచి స్మైల్ వస్తుంది మేడం? బాగలేదు చెప్పానా? జనరల్ గా డాన్స్ మాస్టర్ అంటే తడి అని ఒకటి కొట్టి చెప్తారు, ఇక్కడ మాత్రం ముద్దుగా చెప్తారు కదా మ్యామ్. ఆల్వేస్ మిస్ గో లైక్ దట్. రాజేశ్వరి, బాగా చేసావు. ఆల్ స్మాల్ గ్యాప్. దిస్ మూమెంట్ ఓన్లీ వన్స్ యూ డూ ఇట్. Excellent. You got an mind-blowing expression. Very nice. మాస్టర్, ఏంటి మాస్టర్ ఇది? మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఇదే జరుగుతుంది మాస్టర్. అందరూ ఎంత అల్లరి చేస్తున్నారు చూడండి. శ్రీధర్ మాస్టర్ ఎలా ఉండేవారు ఒకప్పుడు? ఇలాగ ఉండేవారు. ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు. ఏంటి మాస్టర్ ఇలా చేశారు? పప్పిమా I like them all. They all like me. That's all. We all love you. Thank you. Thank you, judges. ఏయ్ ఖతర్నాక్, ఇంకా వెళ్ళు, నీతో పని లేదు, పో. Colgate Max Fresh D దమ్ము దులిపేందుకు రెడీలో. టేక్ ఎ బ్రేక్. గో గో. వెల్కమ్ బ్యాక్ టు Colgate Max Fresh D. కార్డ్స్ నా చేతిలోకి వచ్చేసాయండి. అంటే ఖతర్నాక్ రిజల్ట్స్ బయటపడే టైం వచ్చేసింది. ఎంత పోస్ట్పోన్ చేస్తున్నా, ఎలా ఎలిమినేషన్ తప్పిద్దాం అన్న ఇది మాత్రం వదలట్లేదు. బికాస్ ఒకే ఒక కార్, ఒకే ఒక ఫైనలిస్ట్, ఒకే ఒక విన్నర్. సో వారికి మాత్రమే దక్కుతుంది రాధాకృష్ణ టొయోటా వారి కరోలా ఆల్టిస్ కార్. ప్రతి డాన్స్ లవర్కి ఇన్స్పిరేషన్ నిజంగా ప్రభుదేవ మాస్టర్. ఒక్కసారి ఆ దేవ 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 ప్రభుదేవకి గట్టిగా చెప్పదు. ప్రభుదేవ రౌండ్లో ఎవరైతే తమల్ని తాము ప్రూవ్ చేసుకున్నారో, ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో వారు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సేఫ్ జోన్లో ఉంటారు. ఎవరైతే లీస్ట్ స్కోరర్ ఉంటారో, అంటే ఈవెన్ సింగిల్ మార్క్ 1 మార్క్ తేడా ఉన్నా కూడా వారు ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. మరి ఈరోజు ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు చెప్పడానికి నాకు ధైర్యం లేదు. కాబట్టి ముందుగా కంటెస్టెంట్స్ని స్టేజ్ పైకి పిలుస్తాను, దాని తర్వాత లైట్స్ విల్ టేక్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివశంకర్ మాస్టర్స్ కంటెస్టెంట్ రాజేశ్వరి. అక్కడైతే అన్నం పెడతా, అరిసొస్తే కౌయం పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. నోబుల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి. నేడేంటి రేపేంటి దినసరి అదే, రాత్రి ఏంటి పగలేంటి మార్పు లేదులే. మర్చిపోదామే బాధలు, మర్చిపోదామే కోపం వస్తే కొంచెం ఆపుకుందామే. అరే గెట్ అప్ అండ్ డాన్స్, ఇక నీదే ఛాన్స్, నీ చేతిలో అన్ని ఉన్నవిరా. బ్రేక్ సీను సర్స్ కంటెస్టెంట్ సమీర్. కింగ్ అశోక్ రాజా మాస్టర్స్ కంటెస్టెంట్ దీపక్. మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. బాబా భాస్కర్స్
contestant Vinod. Sridhar's contestant Arun. Satya Masters contestant Monica. కొంచెం గరళం కొంచెం అమృతం ఫస్ట్ ఎవరు బెస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తారో చూద్దాం. లైట్స్కి ఆర్డర్ చెప్పేద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు వినిపిస్తే మన అందరు మాస్టర్స్కి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సేఫ్ జోన్లోకి ఎవరు వచ్చారో చూద్దాం. ముందుగా లైట్స్ ప్లీజ్. Baba Masters contestant Vinod. Congratulations Vinod. So Vinod, మీ స్కోర్ ఇలా ఉంది. తరుణ్ మాస్టర్ 10 మార్క్స్, బృందా మ్యామ్ 10 మార్క్స్, టోటల్ 20. భాస్కర్ సార్ ప్లీజ్. Bhaskar sir, I'm so happy for you. Thank you. Vinod, Bhaskar sir ఫస్ట్ రాగానే నువ్వు నా పేరు నిలబెట్టాలియా అన్నాడు ఫస్ట్ ఎపిసోడ్లో. అది కంటిన్యూ చేస్తున్నారు మీరు. వెరీ గుడ్. రైట్ మాస్టర్? థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. Monica, Arun and Rajeshwari. Congratulations Monica. Congratulations Arun. Congratulations Rajeshwari. మీ స్కోర్ ఇలా ఉంది. తరుణ్ మాస్టర్ 999, బృందా మ్యామ్ 999, టోటల్ 18. సో కంగ్రాచులేషన్స్ సత్య మాస్టర్, శ్రీధర్ సార్ అండ్ శివశంకర్ మాస్టర్. ప్లీజ్ కమ్. Thanks a lot. Please be seated, sir. Congratulations. ఇక ముగ్గురు మాస్టర్లు మిగిలారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం. నోబుల్ మాస్టర్, బ్రేక్ సీను సార్ అండ్ మా రాజా అశోక్ రాజా మాస్టర్, సిగ్నేచర్ కింగ్. ఎవరు మరి ఈ ముగ్గురులో ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎక్కుతారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సేఫ్ జోన్లో ఉన్నారు నోబుల్ మాస్టర్ అండ్ బ్రేక్ సీను సార్. కుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్ సార్. సార్ మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సమీర్ అండ్ హర్నాథ్కి తరుణ్ మాస్టర్ 8, బృందా మ్యామ్ 8, టోటల్ 16 మార్క్స్. సో మీ ఇద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు మాస్టర్. ఆల్రెడీ ఎలిమినేషన్ అప్పుడు ఎలా ఉంటుందో మీ హార్ట్ ఫీల్ అయి ఉంటుంది. సో రైట్, అది ఎంత పెయిన్ఫుల్ ఎపిసోడ్ అనేది మేమని కాదండి, ఎవరు ఎలిమినేషన్ అయినా ఫీలింగ్ అని ఉంటుందండి. నేనైనా నోబుల్ అయినా అందరూ, మేము ఆల్రెడీ చెప్పాను కదా, అందరూ ఫ్యామిలీ, అందరూ ఒకటే అని చెప్పి
ఎవరు తక్కువ కాదు, అందరూ పవర్ఫుల్ టాలెంటెడ్ డాన్స్ మాస్టర్స్. సో ఎవరైనా సరే ఫీలింగ్ అని ఉంటుంది. డే వన్లందు అందరూ చెప్తూనే ఉంటాము, మేమందరూ ఒక ఫ్యామిలీ అండి. ఎవరైనా గొప్పవాడు చిన్నవాడు అది ఏమీ లేదు. ఎవరైనా వెళ్తే నిజంగా గుండెలో అట్టి ఇటు లేదండి, చాలా పెద్ద సునామీ లాగా ఉంది. ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్స్ రాదు. ఎవరైనా థ్యాంక్ యూ. And please be seated, sir, please. Deepak, come here. Don't worry, Deepak. పడ్డవాడు ఇంకా ఫోర్స్తో లేస్తాడు. ఎటువంటి ఫోర్స్తో లేస్తాడంటే పరారే 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 అని అందరూ పారిపోయేలా లేస్తాడండి. అలా లేవాలంటే, ఆ పవర్ రావాలంటే, ఆ శక్తి, ఆ సత్తా కేవలం ఆడియన్స్కి మాత్రమే ఉందండి, వ్యూవర్స్కి మాత్రమే ఉంది. మీకు అశోక్ రాజా మాస్టర్ మళ్ళీ ఇక్కడ రావాలంటే, దుమ్ము దులపాలంటే, చెయ్యాలంటే ఒక్క చిన్న SMS చేయండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. హీల్ కమ్ బ్యాక్. అశోక్ రాజా మాస్టర్, కెన్ వి హ్యావ్ యూ హియర్? ఇంకా గట్టిగా చెప్పండి. శంకర్ దాదా. అసలు నాకైతే టెన్షన్ లేదు మాస్టర్, బికాస్ వీఆర్ గోయింగ్ టు గెట్ యూ బ్యాక్. నాకు కూడా లేదు. మీకు అసలు లేదా మాస్టర్? కొంచెం కూడా లేదు. జడ్జిమెంట్ రాంగ్. ఫస్ట్ ఎవరు? వినోద్. ఆయన యాక్చువల్గా సాంగ్లో పాడలేదు. రాంగ్ జడ్జిమెంట్. ఫుల్ సాంగ్ పాడలేదు. కంటెస్టెంట్ ఎవరు? ఫస్ట్ రామ్మా. నో ప్రాబ్లం ఉండే కదా. నేను కూడా కాదు. శ్రీజిత్ మాస్టర్ చెప్పండి, ఎవరు పాడుతున్నారా? అప్పుడప్పుడు పాడుతున్నారు, అప్పుడప్పుడు పాడలేదు. ఓకే. నోబుల్జీ సాంగ్ వచ్చినప్పుడు పాడియారు. ఓన్లీ ఫర్ నో ప్రాబ్లం అది ఒకటే పాడుతున్నారు. సో లిరిక్ పాడలేదు అందరూ. ఓకే ఓకే. నెక్స్ట్ ఎక్సలెంట్గా చేసింది ఫర్ రాజేశ్వరి, మోనికా. ఎక్సలెంట్గా చేసింది ఆయన ఇద్దరే. నేను ఓకే. ఐఎమ్ ఎలిమినేషన్ వెరీ హ్యాపీ. బట్ ఫస్ట్ సెకండ్ జడ్జిమెంట్ రాంగ్. సారీ మాస్టర్జీ, సారీ బృందా మాస్టర్జీ. అంటే లిప్ మూమెంట్ వచ్చి అది సెకండరీ. ఫస్ట్ వచ్చి మనం చూస్తున్నాం ఏంటి, అది పర్ఫార్మెన్స్లో ఆ పర్ఫార్మెన్స్ ఒక్కొక్క మూమెంట్కి ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉందా లేదని. దెర్ ఇస్ నో, అంటే ఇప్పటి వరకు మనం ఈ లిప్ మూమెంట్ పాడలేదని మార్క్స్ తక్కువ ఇచ్చేలేదు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఏంటి? అదే మాస్టర్జీ కరెక్ట్గా చేసింది రాజేశ్వరి ఓన్లీ. యాక్చువల్గా ఎవరో మిస్టేక్ వద్దు. భాస్కర్జీ కంటెస్టెంట్ ఆయన ఫస్ట్ అంటే అందరూ డిస్కషన్ అయింది అక్కడ. ఇలా కూర్చుంటే రాదు, ఓపెన్గా మాట్లాడండి. ఎందుకు అలా కూర్చుంటే ఎందుకు డిస్కషన్? అది మన కష్టం. కంటెన్షన్ పాడలేదు, సారీ. నీ తప్పనని కూడా భాస్కర్జీ ఇట్స్ జడ్జిమెంట్. అయినా అందరూ చూశారు కదా, రాజేశ్వరి ఎక్సలెంట్. రాజేశ్వరి చేసింది ఎక్సలెంట్, మోనికా చేసింది ఎక్సలెంట్. వారిద్దరు ఫస్ట్ మన కంటే. అది కాదు మా, అదే మీరు చెప్పకూడదు మా. జడ్జిమెంట్ అక్కడి నుంచి కావాలి. ఓకే సారీ మాస్టర్జీ, ಎಲ್ಲ ಡಿಸ್ಕಷನ್ ಆಯ್ತು ಅక్కడ. ಸೊ ಏನ ಅಂದ್ರು ಎದು ಮನಸ್ಸುக்குள்ளே நம்ம இது பேசிப்போம். எதுக்கு மனசுக்குள்ளே வச்சுக்கணும்? அதனால தான் நான் தைரியமா கேட்டேன். Every thought it's chorus, no problem. You Sridhar, everybody singing, no? We thought it's only for chorus, no problem only. Full lyric பாடல மாஸ்டர்ஜி. நானே మానిటర్ బాగా சொல்லுங்க. చూడండి అన్ని ఇంతవరకు వచ్చిన అన్ని మార్క్ నా దగ్గర కూడా ఉంటుంది. ఫుల్ మార్క్స్ ఉంది, ఆల్ మార్క్స్ ఇక్కడ ఉంటుంది.
ఎవ్రీ ఎపిసోడ్ నా దగ్గర ఉంది, ఆల్ మార్క్స్ ఉంది. థ్యాంక్ యూ. మాస్టర్ ప్లీజ్ జాయిన్ us. Come in friends, come in. Vrinda Master ji, please come. హ్యాపీగా ఉండండి. ఎందుకు ఎలిమినేట్ నేను కాదురా, మన కంటెస్టెంట్. ఎందుకు మన ప్రోగ్రామ్ కదా డి. హ్యాపీ హ్యాపీ మ్యాన్. ఎందుకు యాక్టింగ్ ఓయ్ వాడా వాడా సిరప్. హ్యాపీ హ్యాపీ రియల్ చెప్పు. நான் வந்து మాస్టర్జీ நீங்கள் தப்பாக நினைக்க வேண்டாம். 2 பேருமே ఏ మిస్టేక్స్ చెప్తే కొంచెం మాసు బరువు తగ్గుతుంది. సారీ మీరు ఏమనుకోవద్దు. అంటే బాధ గురించి అడుగుతున్నాను. బాధగా ఉంది అందు గురించి అడుగుతున్నాం. మీకు తెలుసు మేమంతా ఒక ఫ్యామిలీ లాగా మూవ్ అయ్యాం. ఏది ఎవరు మిస్టేక్ గురించి అండి? అశోక్ మాస్టర్ది ఏంటి అని నాకు తెలియలేదు. అంటే ప్లీజ్ మాస్టర్ కొంచెం తెలిస్తే మేము. అశోక్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయింది. ప్రభుదేవ రౌండ్ సరే, ప్రభుదేవ సాంగ్స్ అందరూ ఆడారు. బట్ ఫస్ట్ మ్యానిక్విన్తో అంతా ఓకే, బాగానే ఉంది. అంత ఏం జోష్ లేదు. యాక్చువల్గా 100% 100% నేను కంపల్సరీ ఎలిమినేట్. ఓకే అది గురించి మాట్లాడలేదు. ఏమైందంటే ఆ ప్లాన్ వచ్చి కొంచెం మిస్ఫైర్ అయింది అంతే. అదే ఇది కాదు మాస్టర్జీ, చాలా 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 జడ్జిమెంట్ మిస్ అయింది. అందరూ డిస్కషన్, ఎవరో చెప్పు భయం. ఎందుకు లైఫ్లో బోర్డులో మాట్లాడ చెప్పు దేని భయం? దేనికి నువ్వు అడుగుతున్నావు కదా. భయం అంటే నీకు ఒకటికే ధైర్యం, ఎవరికి ధైర్యం లేదు. మనలో మనకి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఇట్లనే ఎవరిని చూసి ఎవరు భయపడరు, అది ఫస్ట్ తెలుసుకో. అశోక్ అదే చెప్తున్నాను నేను. ఆ అబ్బాయి నో ప్రాబ్లం మాత్రం పాడాడు, మిగతా పాడలా. అశోక్ నీ ఎమోషనల్ మాట్లాడుతున్నావు. ఎవరు చూసి ఇక్కడ ఎవరికి భయం లేదు. ఎవరికి స్లేవ్ కాదు మేము. లేదురా ఒకసారి చెప్తా, ఎవరు ఇక్కడ ఎవరికో స్లేవ్ లేదండి. నేను చెప్తా. ఫస్ట్ డేవే శ్రీధర్స్ ఉన్నారు జడ్జిమెంట్ గురించి చిన్న ప్రశ్నపా சொல்லு. ఫస్ట్ ప్రోగ్రాంలో ఏంటో అడిగిరా లేదు నేను అడుగుతుంది తెరలే, ఏం దొరుకుతుంది నాకు తెలియట్లేదు. చాలా సూపర్గా యాక్ట్ చేశారు అందరూ. ఒకసారి అండి ఎవరో ఫస్ట్ ఒక విషయం అశోక్ మాస్టర్ తెలుసుకోండి, ఎమోషనల్గా మాట్లాడడం ముందు వర్డ్స్ కొంచెం చూసి ఇవ్వండి. ఎందుకంటే ఈ కార్ గురించో కానీ వేరే ఏది గురించో ఇక్కడ ఎవరు రాలేదు. సూపర్ ఎక్సలెంట్. ఇక్కడ వస్తే టాలెంట్ అంతే. సూపర్ టాలెంట్ లేకపోతే నేను ముందే నా కంటెస్టెంట్ ఎలిమినేట్ అప్పుడు నాకు ఒక మాట చెప్పా, దిస్ ఇస్ నాట్ అ బ్లడీ బ్యూటీ కాంటెస్ట్, టాలెంట్ కాంటెస్ట్. డాన్స్ చేస్తే వస్తారు, ఎవరైనా లేకపోతే లేదు. కరెక్ట్. మాస్టర్ జీ కెన్ యూ ప్లీజ్ explain fully about this thing because it's going to become very big controversy. No, it's not that. Please Master ji, can you see, basically we are here to see the overall performance. Ante overall performances lo em avutundante movements, attitude, expression. It is not compulsory that you have to sing the lip movement. See, some for Odisha nunchi vache Harinath, some lines he is singing, some he is not singing, okay, but then too you see his expressions and his performance level. So think about it. See, if we focus in lip movement ante we will be only seeing the lip. What my pro as a judge ante my viewers should not be ante they should be very well entertained. So from the entertainment point of view, we feel that what Bhaskar has composed to him is mind blowing. Is it correct or not? You now you tell me this. In the performance you share Bhaskar Master ji, was it good or bad? Of course it's good. It's good. Was it not entertainment? Yeah, it was. But what he is saying, ఎందుకంటే కొన్ని పార్టిసిపెంట్ వచ్చి బ్యాక్ మూమెంట్ చేస్తుంటారు, అతను బ్యాక్ లో పాడుతున్నాడా లేదా మనకి ఎలా తెలుసు? ஒரு ரிக்வெஸ்ட் மாஸ்டர்ஜி, எல்லாருமே டிஸ்கஸ் மாஸ்டர்ஜி. நான் வந்து ஓப்பனாக பேசுகிறேன். ஏன்னா 1 minute
எல்லாமே இங்க வந்து எப்படிதான் இப்படி பேசுறாங்கன்னு எனக்கு தெரியல. பயங்கர டிஸ்கஷன். లేదు ఒక నాకు எதுக்கு அப்படி ஒரு நிமிஷம் స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేస్తున్నా. அதுதான் நான் சொல்றேன். నేను ప్రార్థించే కృష్ణుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకెవరు శత్రువులు కానీ మిత్రులు కానీ లేరు. మా అక్కయ్యనే ఎదిరించి మాట్లాడిన దాన్ని మీకు కూడా తెలుసు. నేను శత్రువుని కూడా చూడను, ఎప్పుడు నిజమే మాట్లాడతాను. భాస్కర్ అప్పుడు చెప్పాడు పోయిన వారం, నాకు కొంచెం ఇది చేయండి అని. ఏం భాస్కర్ అప్పుడు నేనేం చెప్పాను? వినో సరిగ్గా ఆడనే లేదు, చెప్పానా లేదా? అయినా ప్రతి ఒక్కరికి అందరికి మిస్టేక్ ఏమని చెప్పాను, ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదని. కళ్ళిలా పెద్దవి చేసుకొని చూస్తున్నాం. ఏం పోయిన వారం మేము తలుచుకుంటే మౌనికని ఎలిమినేట్ చేసేవాళ్ళం. ఒక కొరియోగ్రాఫర్ మిస్టేక్ వల్ల పాప మా అమ్మాయి వెళ్ళిపోకూడదు. అది సత్య మాస్టర్ మిస్టేక్. అతను లేట్ గా వచ్చాడు, కానీ అతను లేట్ గా వచ్చినందుకు నేను ఒక మార్క్ కట్ చేయలా. అది ఎలిమినేషన్ రౌండ్ అవడం వల్ల అమ్మాయికి ప్రాబ్లం అవుతుందని వదిలేసాం. ఎందుకంటే మిమ్మల్ని ఎలిమినేట్ చేయటం మాకు సంతోషం కాదు. మేము ఇంత కష్టపడి ఎవరిని ఎలిమినేట్ చేయకూడదని ఒక్కోసారి జంప్ చేసి వెళ్తున్నాం. ఒకసారి అడగచ్చు, రెండోసారి తప్పకుండా చేయాలి. ఇట్స్ మై డ్యూటీ. ఫ్రాంకా சொல்றேன், ரொம்ப ట్రూవా பேசுறேன். நாங்க మేము నిజంగానే కరెక్ట్ గా ఉన్నాం. అందరు కొరియోగ్రాఫర్లదే నేను మిస్టేక్ చెప్తాను. కామెడీ రౌండ్ లో నాకు నవ్వు రాలేదని చెప్పాను. నోబులో శివశంకర్ మాస్టర్ కరెక్ట్ சொன்னீங்க. కరెక్టా இல்லையா? ఏంటంటే అది కామెడీ రౌండ్. యాక్చువల్లీ నేను నవ్వాలి. అప్పుడు ఎందుకు రౌండ్? కామెడీ రౌండ్, డ్యూయట్ రౌండ్ అని மூமெண்ட் అంటది ఇట్ ఇస్ నథింగ్ టు డు. ఇనిమేల్ ఇది వరాదు. அதுக்கு தான் இல்ல எவ்வளவு டான்சர்ஸ் வந்து நிறைய జడ్జిమెంటే తప్పని చెప్పడం బాధగా ఉంది. ఇంత కరెక్ట్ గా చేస్తుంటే జడ్జిమెంటే తప్పని చెప్తే నాకేమన్నా బాబా భాస్కర్ క్లోజ్ ఏంటి? అందరూ ఒకటే నాకు. సారీ మాసి, నాకు తెలియమ తప్పుగా చెప్పట్లేదు. యు మస్ట్ ఆస్క్. మీరు తప్పకుండా క్వశ్చన్స్ వేయాలి, క్వశ్చన్స్ అడగాలి, మేము ఆన్సర్ చెప్పాలి. అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం. లిప్ మూమెంట్ కోసరం ఎవరిని మనం ఎలిమినేట్ చేయలేం. మేము కూడా కళ్ళు తెరుచుకొని చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మేము కూడా మిస్టేక్ చేస్తుంటాం. నేను మాట్లాడొచ్చా? వినండి, అంటే నాకు భయపడండి అవసరం లేదు. భయపడరా చిన్ను వదిలే. ఇది ఎక్కడికో పోయి చూడు, ఇది ఎక్కడికో పోయి ఎక్కడో ప్రాబ్లం వస్తుంది. if I did any mistake, last time elimination பண்ணீங்க. I don't personal. అయినా ఇంతకు ముందు ఎలిమినేట్ చేసిన అందరూ కూల్ గానే తీసుకున్నారు, ఎవరు ఫీల్ అవ్వలేదు. మ్యూజిక్ కమ్ ఆన్ బాను, స్టార్ట్ డాన్సింగ్. I'm sorry ప్లీజ్. లేదు అశోక్, వదిలే అశోక్. నేను మొదట్లో కూడా చెప్పాను, నీలాంటి ఒక హార్టెడ్ పర్సన్ ని నేను ఇంతవరకు చూడలేదు. నేను నీ గురించి చాలా విన్నాను. ఒక నిమిషం, మీ ఎవ్వరితోటి నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ లేదు. మన శ్రీధర్ వచ్చి నా ట్రూప్ లో ఉన్నాడు, ఆయన ప్రభుదేవ ట్రూప్ లో ఉన్నానని చెప్పాడు. సరే వదిలే. ఆయన మిగతా వాళ్ళెవ్వరితోటి నాకు పరిచయం లేదు. గ్రూప్ గా ఆడతారు, వెళ్ళిపోతారు. నోబుల్, నువ్వు కూడా ఆడావు. భాస్కర్ నా ట్రూప్ లో ఆడాడు. భాస్కర్ తోటి నేను ఎప్పుడు సరదాగా ఉంటాను. నిజంగా నాకు అంతవరకే పరిచయం. నేను ఏ కొరియోగ్రాఫర్ తో వర్క్ చేయలేదు, ఒకే ఒక గురువు దగ్గర వర్క్ చేశాను. లేదు, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మిమ్మల్ని మీట్ అవుతున్నాను. మిమ్మల్ని కలిసిన తర్వాతే మీరేంటన్నది నాకు తెలుస్తుంది. నా అసిస్టెంట్ కి నేను ఎప్పుడు చెప్తుంటాను, వీళ్ళు చూడు ఎంత సరదాగా ఉన్నారు, ఎంత ఈజీగా తీసుకుంటున్నారు అని. ఎందుకంటే ఇలాంటి కాంపిటీషన్స్ కావాలంటే ధైర్యమే కావాలి. పేరు సంపాదించి ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యాక ఎలిమినేషన్ అని చెప్పినప్పుడు అది స్వీకరించడానికి కూడా ధైర్యం కావాలి. నేనే కానీ అక్కడుంటే నేను ఇలా చెయ్యను. నువ్వు ఇలా చేయడానికి నీకెంత ధైర్యం కావాలి? 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ చూడు ఎంత కూల్ గా మాట్లాడారు. లాస్ట్ టైం ఎలిమినేట్ ஆனேன். ஓகே எலிமினேட் ஆனேன். நான் என்ன சொன்னேன், நம்ம எப்பவுமே ஜட்ஜஸ் வர்ஸ் கிராஸ் பண்ணக்கூடாது. அவன் என்னோட கண்டிஷன் தப்பு பண்ணா. அசோக் ரொம்ப ஃபீல் பண்ண எலிமினேட் ஆனது. ஆனா அவன் இந்த மாதிரி பேசவே இல்லை. என்னை பத்தி ஏன் பேசல? அவன் என் மேல பாசம் இருக்குல்ல, தப்பு மச்சான். நான் ஹட் பண்ணிருக்கேன். நீ நான் ஏன் பயப்படணும்? why should I scare man? சிறப்புடா வாசு போங்க. என்னன்னே தெரியல. யாரும் பயப்பட வேண்டிய அவசியமே கிடையாது. எல்லாரும் இண்டிவிஜுவலா ஒர்க் பண்ணிட்டு இருக்கோம், யாருக்கிலயும் ஒர்க் பண்ணல.
బుల్లమ్ము అరే పంజాగుట్ట పిల్లమ్ము బేగంపేట పుల్లమ్ము పంజాగుట్ట పిల్లమ్ము బాడీలో ఉన్న వేడే చూసి గోళీ వేస్తానమ్ము చింతల్ బస్తి చిట్టమ్ము కుక్కట్టల్లి గిట్టమ్ము బాగే నీకు లేకుండానే దూదే రాస్తానమ్ము హైదర్ కూడా గున్నమ్ము దోమలు కూడా గున్నమ్ము హైదర్ కూడా గున్నమ్ము దోమలు కూడా గున్నమ్ము వాతం గాని పట్యం గాని చెత్తకొస్తే చాలు చుట్టూ చుట్టమ్ము నీ పేరేందబ్బయ్యా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS 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 బేగంపేట బుల్లమ్ము అరే పంజాగుట్ట పిల్లమ్ము